ఓ రాయితోనే ఉంది, భలే ఉంది. హంపి రథమా ఇది? సో ఇది మా రూము. స్నానం కూడా చేయొచ్చు. షవర్ పెట్టిరు ఇక్కడ. మెడిటేషన్ బాల్ 1940 ఇది. విజయనగర దేశంలో ఇగో ఈ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళంట డబ్బులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు యూజ్ చేసిన కాయిన్స్ ఇవి. సో గైస్ మాకు దర్శనం అయిపోయిన తర్వాత హిడెన్ ప్లేస్ అని చెప్పేసి ఒక దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్, తర్వాత యోగా క్లాసెస్, ఓపెన్ మైక్, జంపింగ్ సెన్సెస్, అకామిడేషన్, స్టే, ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి. సో క్రౌడ్ కూడా బాగానే ఉంది. ప్లేస్ ఇంకా అదిరిపోయింది. సో ఇక్కడ మేము ఒక రూమ్ తీసుకున్నాము. బాగుంది రూమ్ కూడా, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ సిట్టింగ్ చేస్తే కూడా మస్తు మజా వస్తుంది. ఫుడ్ ఉంది. సో గైస్ మంచిగా ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటున్నాయి ఇక్కడ. అండ్ గైస్ మేము తీసుకున్న రూమ్ మాత్రం ఎంత బాగుందంటే అసలు మన రూమ్ చూపిద్దాం ఒకసారి. సో గైస్ మా రూము ఇట్లా వెళ్ళాలి మా రూమ్కి. అద్దిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మా రూము. సో భరతన్న పడుకొని ఉన్నారు, ఒక స్లీప్ వేశారు. సో ఏసీ ఉంది. చూడండి ఎంత బాగుంది. సో ఈ ప్లేస్లో మేము తీసుకున్నాం అన్నమాట రూము. నాకైతే చాలా నచ్చింది. మీరు చూడండి, స్నానం కూడా చేయొచ్చు ఇక్కడ. ఇగో స్నానం కూడా చేయొచ్చు. షవర్ పెట్టిరు ఇక్కడ. సో చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. సో హిడెన్ ప్లేస్ అని చెప్పేసి పక్కనే ఉంటుంది. ఇది కిష్కిందాకి ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా పక్కనే ఉంటుంది. ఈ మొత్తం ఇది ఈ తడికతోటే కట్టారు. చాలా తక్కువ ఖర్చులో బెస్ట్ లుక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ప్లస్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్, తర్వాత పక్క నుంచి వెళ్ళే వాటరు, సో ఈ చెట్లు, ఇవన్నీ అంటే ఈ ఈ ప్రకృతి వీళ్ళ తక్కువ బడ్జెట్లో కూడా వీళ్ళ అందం ఇస్తుంది అన్నట్లు. వీళ్ళు చేసేది తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టినా చుట్టూ ఉన్న ప్రకృతి వాటికి అందం ఇచ్చేస్తుంది. సో అది మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫుడ్ తింటాము. సో గైస్ ఇప్పుడైతే మేము మార్నింగ్ హంపికి వచ్చాము. సో ఇంకా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళలేదు. మేము కొంచెము లైక్ ఫస్ట్ నదికి వెళ్ళి అక్కడ నుంచి హంపి టెంపుల్ సైడ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అన్న వీళ్ళు ఏడికి వెళ్ళారో కనిపించట్లేదు అసలు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోయారో. సో విరూపాక్ష టెంపుల్కి వచ్చాము ఫస్ట్. సో ఫస్ట్ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాలంట. ఇక్కడ భలే బొమ్మలు అవన్నీ భలే ఉన్నాయి. ఇది హంపి రథమా ఇది? చూపి. సైజ్ చిన్నది పెద్దది మొత్తం రాయితోనేనా? మొత్తం రాయి. ఓ రాయితోనే ఉంది, భలే ఉంది. హంపి రథమా ఇది? ఎప్పుడు తీస్తారు రథం బయటికి? విఠల్ టెంపుల్ ఉంటది కదా, అది బిట్టాల టెంపుల్. ఓకే, ఇది ఫేమస్ టెంపుల్ హంపి. ఫేమస్ టెంపుల్ ఇక్కడే ఉందా? ఓకే, ఇక్కడ నుంచి మినిమం 4 కిలోమీటర్స్ ఉంది వాక్ అంటే. ఇది హంపి ఎలిఫెంట్ టెంపుల్ లో ఉండదు, లోపల ఉంటుందా? ఓకే, లోపల ఒకటి ఉంటుంది చూడండి చిన్నది. ఓకే. సో ఇప్పుడు ఇది ఉందిగా, లోపల ఇంకో ఎలిఫెంట్ ఉంటుంది చూడండి. సో హంపి రథం ఇలా ఉంటది. సో వీళ్ళు రాయితోటి భలే చెక్కారు. అమ్మో లేస్తలేదు, మస్తు బరువు ఉంది. చూడండి ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ వీటితో చేసినవా? లోపల ఇంకా ఉన్నాయి, చూపిస్తా. గాయ్స్ ఎంత బాగుందంటే, సో గాయ్స్ చూడండి ఎంత బాగున్నాయి. వావ్, ఇదేంటిది? ఇవేంటిది? డ్రమ్ ఓపెన్ చేయవచ్చా ఇది? ఇవి చూడండి. వావ్, ఓంకారం సౌండ్ వస్తుంది కదా చేస్తే. ఇది విఠల టెంపుల్ సార్, హంపి స్టోన్ చారెట్. ఓకే, ఇది పెద్దది చిన్నది. హంపి గణేష, హంపి శివుడు, హంపి హనుమాను. లైట్ వేసాకే వస్తుంది. ఇది లైట్ వస్తుందా? లైట్ వేసాకే వస్తుంది. ఓకే, ఇది ధూప్ స్టాండ్. ఇది మొత్తం రథం హంపిది. హంపి రథాలు ఇట్లుంటాయి. అని ఈ సౌండ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది మెడిటేషన్ బాల్. సో గైస్ ఇది చూడండి, కొంచెం సౌండ్ చేయగానే ఎంత ప్రెస్ చేయాలా? మెడిటేషన్ బాల్. అది ఇది భలే ఉంది. ఇదేంటి గైస్? ఇది చూడండి, ఇది డీప్ సౌండ్, ఇది ఐ సౌండ్.
హంపి డ్రమ్. చాలా రిలాక్స్డ్ గా ఉంది కదా. మెటల్ మెటల్ ఉంటుంది కింద. ఓకే, మెటల్, ఫుల్ మెటల్. సూపర్ సూపర్, అసలు చాలా బాగుంది ఇది. వావ్, చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి గైస్. గంగా హ్యాండీక్రాఫ్ట్. గంగా హ్యాండీక్రాఫ్ట్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏంటివి? ఇంట్లో కీస్ పెట్టుకోవడానికి అలాగనా? హ్యాంగర్స్. చాలా బాగుంది. ఒక్కొక్కటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 700 సార్. ఇది 700. ఇది అది 1500. ఒకే రాయి చేసింది. ఇది ఒకటే రాయితో చేసింది. ఇది అది ఒకే రాయి. ఈ కలర్ రాళ్ళు కూడా ఉంటాయా? ఇది జెయింట్. ఇది ఓకే, ఫిక్స్ చేసింది. ఇది 350. సో ఓకే, రీజనబులే ఉంది, ఎందుకంటే ఇవి చాలా వెయిట్ ఉంది. ఇవన్నీ ఎందుకు ఇంత పాతగా అయిపోయాయి? అది ఓల్డ్ సార్, 10 years ఓల్డ్. సో ఇక్కడ ఉన్నవి అయితే చాలా బాగా చూపించారు. సో ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. సో గైస్, హంపి దగ్గర విరూపాక్ష టెంపుల్ దగ్గర ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, గంగా హ్యాండీక్రాఫ్ట్ అని చెప్పేసి ఉంది. సో గాయస్, ఇక్కడ మీకు ఒక అద్భుతం చూపిస్తాం. మీకు రండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు, మీకు అతి పురాతనమైన కాయిన్స్ మీరు చూసి ఉంటారా? రాజుల కాలంలో నుంచి విజయనగరం పరిపాలించారు కదా, అప్పటి కాయిన్స్ మీకు చూపిస్తా. అండ్ శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు అప్పుడు కాయిన్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తా. మీకు 10,000 సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్ కూడా చూపిస్తా. అంకుల్, ఒకసారి 10,000 సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్ చూపియావా? ఇవ్వండి గాయస్. ఇగో ఇవి 10,000 సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్ అన్నమాట. ఇగో ఇవి, వీటిని ఏమనేవాళ్ళు అప్పుడు? ఇవి ఆనలా? అప్పుడు ఆనలు అనేవాళ్ళ. ఇగో 10,000 సంవత్సరాల క్రితం ఇవి. చూడండి, చోళూరు కాయిన్ అంట. ఇది 1790. అది ఇగో ఇక్కడ 1790 ఏమో ఉంది, నాకు సరిగా అర్థం కావట్లేదు. కనిపిస్తుందా మీకు? ఓ, ఇది ఒక్క ఆన. ఇది 1946, 1940. ఇది ఎప్పటిది? 1939. కనిపిస్తుందా మీకు? 1939 ఇది. ఇవి ఆనలు అంటారా? ఓకే. సో గైస్, ఇవి మీకు ఇంకా చూపిస్తా చూడండి. ఇవేం కాయిన్స్? విజయనగర కాయిన్స్ ఇవి. అంటే అప్పుడు విజయనగరం అనేది ఒక దేశం. విజయనగర దేశంలో ఇగో ఈ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళంట డబ్బులు. చూడండి, ఇగో ఈ కాయిన్స్ విజయనగరం పైసలు. ఇవి చూస్తున్నారా మీరు? ఇవి విజయనగరం కాయిన్స్. అండ్ ఇవి వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు యూజ్ చేసిన పైసలు, కాయిన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇగో ఇవి ఉన్నాయి. ఇవి వేటితో చేశారు? ఇవి బ్రాస్ అంటే రాగియా? ఓకే, ఇవి రాగి కాయిన్స్ తో చేసి ఉన్నారు. దీని మీద ఏముంది మనకు? శివాజీ సింబల్ ఉంటుంది అంతా. వావ్, ఇది ఎంత? ఒక్కటి ఎంత అంటే మీరు అమ్మేది కాదు, ఇది ఒకటి ఎంత? అప్పుడు ₹1 మీకు కూడా క్లారిటీ లేదు ఇది. ఓకే. సో గైస్, చూసారా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు యూజ్ చేసిన కాయిన్స్ ఇవి. సో చాలా కొత్త. ఇవి కూడా విజయనగరమే. గరుడ ఎలిఫెంట్, నంది ఉంటుంది. గరుడ, ఎలిఫెంట్, నంది, విజయనగరం పైసలు ఇవి. సో 10,000 సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్ ఇది గైస్. ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆనా అని చెప్పేసి, వీటిని కూడా ఆనానే అంటారా? 10,000 సంవత్సరాల క్రితం ఇవి. ఇప్పుడు వీటి మీద నాకు మన ఎగ్జాక్ట్లీ డేట్ ఏం లేదు, చూద్దామంటే. ఇది 1927. ఇది 1927 ఉంది దీని మీద. అండ్ 1931 అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 100 years కాయిన్స్ ఇవి. మన తాతలు వాళ్ళు చూసే ఉంటారు. బట్ విజయనగర పైసలు, తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు పైసలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఇవి చూడండి గైస్, చూడండి. ఇంత వీటితో ఏమైనా చేయొచ్చు కదా. అంటే ఇవి ఉంగరాలు వేసుకునే కాయిన్స్ కదా. అవి చూడండి ఎంత బాగున్నాయి. స్టోన్స్, డిఫరెంట్ రకాల స్టోన్స్ ఉన్నాయి. టైగర్ అయ్యేది ఇదా? ఇది టైగర్ అయ్యి, దీనికి ఏదో ఎనర్జీ స్టోన్ అంట, పాజిటివ్ ఎనర్జీ స్టోన్ కదా. ఒక్కొక్కటి ఎంత? 100 రూపీసా? ఒక్కొక్కటి ఎంత? ఒకటి 100. సో ఇది ఉంగరాలకు వేసుకుంటారు కదా చాలా మంది. ఓకే.
ఇవి చాలా వేసుకుంటారు. ఇది ఎనర్జీ ఇదంట. ఇది సన్స్టోన్. ఇది ఎప్పటిది? ఆ? కొత్తదా ఇది? గైస్ చాలా బరువు ఉంది. శంకు. శంకు ఇది చాలా బరువు ఉంది. విష్ణు లక్ష్మి ఉంటుంది. విష్ణు లక్ష్మీదేవి ఉంటుంది. ఇది ఎంత బరువు అమ్మా దేవుడా! ఊదొచ్చా? లేదు సార్, పూజకి. ఇది రాదా సౌండ్? సౌండ్ వస్తుంది, కొంచెం వస్తుంది. అంతేనా? చూడండి ఇక్కడ దుర్గాదేవి ఫిగర్స్, లక్ష్మి దుర్గాదేవి అవన్నీ సౌండ్ రావట్లేదు ఎందుకు? ఇది ముయ్యాలా? ఇది వచ్చేది సార్, ఇది ఓన్లీ అభిషేకం చేసేది. ఓన్లీ అభిషేకం చేసేటప్పుడు. ఇంతే సౌండ్ వస్తుందా? కానీ ఇది చాలా బరువు ఉంది. సో నేను ఇక్కడ అన్ని కొత్తవి చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇవన్నీ రాళ్ళవి, వినాయకునివి. తర్వాత ఇగో ఇక్కడ దీన్ని ఏమంటారు. సో ఇవన్నీ హ్యాండ్ మేడే. ఇది కూడా హ్యాండ్ మేడే ఉంది. రాయితోటి చేసిర్రు కుండ లాంటిది చూడండి. బాగుంది, చాలా బాగుంది. సో ఇది గైస్, మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్గా ఈ పురాతనమైన పైసలు అయితే మీరు ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో నేను ఒక 2 కాయిన్స్ తీసుకుంటే ఎవరికైనా చూపించడానికి. డిఫరెంట్ రాళ్ళు ఉన్నాయి. భరతన్న ఇక్కడ మ్యూజిక్ కొడుతుండు. అది ప్రేమగా మంచిగా కొట్టాలన్నా, అట్లా ఇష్టం ఉంటే బాజా కొట్టినట్టు కాదు. దాన్ని ఇది ఉంటుంది, ఇగో దీంతో కొట్టాలి. ఈడ కొట్టు. సో గైస్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ రాళ్ళు ఉన్నాయి. ఇవి ఏడ దొరుకుతాయి. వావ్ గైస్ చూడండి ఈ రాయి ఎలా ఉందో. లోపల మొత్తము ఇక్కడ వేరే కలర్, ఇక్కడ వేరే కలర్, ఇక్కడ వేరే కలర్, ఇక్కడ వేరే కలర్ కనిపిస్తుందా మీకు? చాలా డిఫరెంట్గా ఉంది కదా. వావ్ ఇక్కడ చూడండి ఈ రాళ్ళు చూడండి, పిరమిడ్ స్టైల్లో ఉన్నాయి ఈ రాళ్ళు అయితే. ఈ బ్యాగులు డిఫరెంట్ ఉన్నాయి. అమ్మో ఈ దండలు చూడండి, రాళ్ళతో చేసిన దండలు ఉన్నాయి. కొన్ని నైస్ బాగున్నాయి. ఇవన్నీ రాళ్ళే కదా. ఇదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. ఇది ఏంద్రా నాయన ఎట్లుంది బా. అసలు ప్రకృతి ఎంత అందాన్ని ఇస్తుందంటే